మీరు చెప్పండి సార్. నేను 2 విషయాలు చెప్పాలనుకున్నా. సరే, అక్కడ వచ్చిన రియాక్షన్ గురించి మాట్లాడే ముందు, ఇదే పవన్ కళ్యాణ్ 100 కోట్లు పెట్టి నా తల్లిని దూషించాడు చంద్రబాబు, లోకేష్ అని చెప్పారు. ఆయనే చెప్పారు స్వయంగా. ఏ ఛానల్ని బ్యాన్ చేయాలో కూడా ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయనే స్వయంగా అటువంటి దూషణలు ఎదుర్కొన్నారు, అవమానాల పాలయ్యారు. పౌరుషం లేదా 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 ఉంది ఉంది అని అంటారు ఆయన. మరి ఇప్పుడు ఆ పౌరుషం ఏమైపోతుంది? నాయకులు, కార్యకర్తలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా? ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యింది, ఆయన పొత్తులు కుదిర్చితే, ఆయన పొత్తులో భాగంగా ఒక సీటును ప్రకటించుకుంటే ఇన్ని అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సిగ్గు అన్నది మనకు ఒకటి ఏడిస్తే దాన్ని బట్టి మనం ఏదైనా రాజకీయం చేయొచ్చు. మనకి సిగ్గు లేదన్న విషయం చెప్తూ కార్యకర్తలకి, ఆ పార్టీ శ్రేణులకి మీరు కూడా నేను వదులుకున్నట్టు మీరు వదులుకోండి అన్న దానికి ఇది ఒక సంకేతం. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కూడా వేరే 2 పార్టీలని అనుసంధానించినంత నేపథ్యం క్రియేట్ చేసుకునే వాళ్ళ దాకా ఇవాళ నీ దిక్కుమాలిన దిగజారితనానికి ఒక నిదర్శనం ఏంటంటే, నువ్వు ఏ పార్టీ కోసం ఢిల్లీ పెద్దలతో నానా తిట్లు తిన్నావో ఆ పార్టీ అధ్యక్షుడిని కనీసం ఒక లైన్ క్లియర్ చేయలేపాడు. ఏది ఒక నియోజకవర్గంలో నీ మొహానికి వచ్చే ఒక సీటుకి లైన్ క్లియర్ చేసుకోలేకపోతే, పైపచ్చి వర్మ గారి ట్రాక్ రికార్డు చూసుకుంటే గతంలో ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం సన్నిధానంలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి దగ్గర నువ్వు గురి చూసి ఇచ్చాడంటే సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎక్స్ప్లోర్ అవుతుంది కదా. ఇదేమైనా పెద్ద ఐన్స్టీన్ కనిపెట్టిన రాకెట్ సైన్స్ లాంటి ఏమైనా చర్యలు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కామన్ సెన్స్ యూజ్ చేస్తే అర్థమవుతుంది. వర్మ గారు అనే వ్యక్తి ఇండిపెండెంట్ కెపాసిటీ ఉన్నవాడు, అక్కడే మనవాడు గురి చూసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ దాని అర్థం ఏంటి? నాన్ లోకల్ బ్యానర్లతో సైతం పెట్టిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికే పోతున్నావు. అవును, నీకు టీడీపీ నుంచి, చంద్రబాబు నుంచి హామీ ఉంది, ఆయన ప్రచారం చేసుకుంటున్నారు, ఆయన ఆల్రెడీ రంగంలో ఉన్నారు, అదే మాట్లాడాలి కదా. మరి నేను అది చెప్తాను. సే ఫర్ ఇన్స్టెంట్ నేను ఇక్కడికి రావాలి సార్, మీ గెస్ట్ కోఆర్డినేటర్ మీ యాక్సెప్టెన్స్ లేకుండా నేను రాగలుగుతానా? వచ్చిన తర్వాత మీరు నాకు అవమానం చేస్తారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి నేను? సేమ్ అదే. ఇప్పుడు నన్ను పిలిచి ఎందుకు పిలిచారని నేను ప్రశ్నించే పరిస్థితి తీసుకొస్తున్నారంటే అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. మీరు చూడండి, నీకు పిఠాపురం నిలబడి ఉద్దేశం ఏడుస్తున్నప్పుడు చిత్తకాయతల మీద రాసుకుని అనౌన్స్ చేయడం కదా నీ మొహానికి. నీకు ఒరిజినల్ ఐడెంటిటీ ఏమైనా ఏడిచిందా? వేరే పార్టీలతో మాత్రం ఐడెంటిటీతో మాత్రం ఐడి కార్డు మీద లెటర్ ఐడి మీద రిలీజ్ చేస్తావా? నీ క్యాండిడేట్లకి అయితే లెటర్ ఐడి మీద రిలీజ్ చేయవా? ఇది ఎక్కడ సన్నాస్తాను అంటే నాకు అర్థం కదా. నిజంగా ఈ రోజు దాకా చరిత్రలో ఇలాంటి భౌగోళీ పార్టీ, ఇలాంటి భౌగోళీ చర్యలు, ఇలాంటి తలకమాసిన వ్యాపారం ఎవడు చూసి ఉండడు. ఒక నియోజకవర్గం ఈ రోజు దాకా నీకు దిక్కుదేవనం లేదంటే 10 సంవత్సరాల పైచీలకి పార్టీ పెట్టి వాళ్ళ ఆరంభ దినోత్సవం, మళ్ళీ ఆరంభ సౌరత్వం అంటే అలా ఆరంభ దినోత్సవం, ఆరంభ దినోత్సవం రోజు కూడా నీ పార్టీ అధికార ప్రతినిధి వేయండి, కూడా నీ పార్టీ అధినేత వేయండి, నీకు దిక్కుదేవనం లేదు ఒక టికెట్ అనౌన్స్ చేసుకోవడానికి నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్నావు అంటే దేనికి పెట్టినట్టు ఈ పార్టీ? ఎలాగోలాగి లోకేష్ లాగా షార్ట్ కట్లు తీసుకెళ్ళి నీకు అధికారం ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నావా? ఎలా తిడుతున్నారు చూసారు కదా ఆడవాళ్ళు సార్. అదే మళ్ళీ మొగతనం మీద తిడుతున్నారు చూసారా? జీవితంలో మొగతనం మాట దేవుడు ఎరుగు. ప్రజాస్వామ్యంలో మొగతనం అంటే నియోజకవర్గంలో మొగాళ్ళు నిలబడి గెలవడం, లేకపోతే ఓడిపోవడం. నా నియోజకవర్గం అని చెప్పుకుంటాడు ఎవడైనా సరే. ఇది అక్కడ దరిద్రం ఉండే, నాకు అర్థం కాదు. ఎవడైనా సరే నేను ఇక్కడ పుట్టాను, ఇది నా ఊరు అంటాడు ఎవడైనా. సొంత ఊరు చెప్పుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలాగండి? నాకు అర్థం కాదు. చావోరేవో నా ఊర్లో నేను తేల్చుకుంటానంటాడు ఎవడైనా సరే. స్థానబలం అంటారు, అది కూడా లేకుండా ఎక్కడ ఉన్నారు? నాకు అర్థం కాదు. మరి రవికిరణ్ ఉన్నారు, యుఎస్ రిటర్న్ అయినా హ్యాపీగా ఆయన కాకినాడ ఆయన నియోజకవర్గం గతంలో నిలబడ్డాడు, అక్కడే నిలబడతాడు అవకాశం వస్తే, లేదంటే గమ్మున ఉంటాడు. చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గం అది నిలబడతాడు. చేతనైతే ఇక్కడ రానాడు కూడా, ఛాలెంజ్ చేశాడు ఆయన. చేతనైతే కదా, చేత కాదని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ కూడా ఇవాటికి కూడా తగ్గుతున్నామ్మా అని. గతంలో గాజువాకలో కూడా ఆయన నాన్న తెప్పలు, ఆయన ఎవరండి గాజువాకలో ఆయన జనసేన పార్టీ అధినేత 1,00,000 మంది మెంబర్షిప్లు చేశాడు సార్. కలకలకలు ఆడుతుంటే ఇది చాలా ఈజీ అనుకుని అక్కడ పారాచూట్ వేసుకుని గెంతాడు, అక్కడ నిలబడిపోయాడు. అక్కడ ఏమైంది? చంద్రపూడి గారు ఆయన్ని పెందుర్తి పంపించి అక్కడ తగ్గుతున్నామా అని దిగాడు. మొత్తం మెట్టి దెబ్బలు కూడా పంపించారు అక్కడ. వేమూరం అదే పరిస్థితి. ఇప్పుడు పిఠాపురం కూడా అదే జరుగుతుంది. కానీ పిఠాపురంలో ఏం జరుగుతుందో అది ప్రజలు నిశ్చయించుకుంటారు. కానీ ఇక్కడ నువ్వు పొత్తులు ఏడుస్తున్న పార్టీలో కనీస ధర్మం కూడా పాటించినట్టు నీకు సాహసం నాకు అర్థం కాదు. ఇది ఏదో ఒక లొసుగులతో కూడిన వ్యవహారం నడుస్తుంది సార్. బీజేపీ ఇప్పటికి కూడా మాకు 6, 8 ఇచ్చారని లోకల్ క్యాడర్ ఏమైనా మాట్లాడుతుందా? సెంట్రల్ నుంచి షెకావత్ గారు వచ్చారు, ఏదో చెప్పేసి పోయారు, వీళ్ళేమో గమ్మున ఉంటారు. జనసేన లెటర్ ఐడి మీద ఇష్టం ఈ రోజుకి కూడా మేము 6 నిలబడతాం, 8 నిలబడతాం, మా స్థానాలు ఇవని చెప్పుకోవట్లే. అట్నీ చెడు చెప్పేశారు కదా, ఎట్నీ చెడు చేసుకుంటారు చూడమనండి. ఇప్పుడు రేపు వర్మని ఏదో కన్విన్స్ చేసి ఇంకో నియోజకవర్గానికి పంపించడమో లేదా విత్డ్రా చేయించడం ఏదైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి జరిగినటువంటి అవమానం, మహిళలు దూషించిన విధానం
ఇది ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది సరే, ఇక్కడ కదా. ఇన్నాళ్ళు- ఒక పార్టీ అధ్యక్షుడైంది సిగ్గుచేటు ఒక ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానంటే ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో అదే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దూషించడం, మహిళలు దూషించడం. కాదు, ఒక మాట చెప్పనా, గతంలో పొత్తు నుంచి విడిపోయినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆ పార్టీ సెక్రటరీ అన్ని తిట్టి గుండొత్తేసినా సరే మళ్ళీ సేమ్ తగుదనమ్మా అని సిగ్గు సరం మాన మర్యాద ఏమీ లేకుండా మళ్ళీ పొత్తుకుపోయాడు. ఇవాళ ఈసారి ఇల్లు తిట్టడం మానేసి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో తిట్టేస్తున్నారు. అది మీకు అర్థమవుతుందా? ఏదైనా తిట్లు తప్పట్లే, పొత్తులో ఉన్న తిట్లు తప్పట్లే, పొత్తు లేకపోయినా తిట్లు తప్పట్లే. ఇది గమనించుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రంగా పిలిచి పిల్లనిస్తేట ఏదో తక్కువ అంటారు చూడండి. అలాగా మాట్లాడితే ఫైనల్గా మిమ్మల్ని ఇందులో అసలు పవన్ ఏమైనా రియాక్ట్ అవుతాడా ఈ బూతులకి, ఈ తిట్లకి, ఈ రియాక్షన్కి ఇవన్నీ చూసిన తర్వాత? ఇద్దరు ఆడోళ్ళు లేదా తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటారా? నాకు చంద్రబాబే ముఖ్యం, నాకు పొత్తే ముఖ్యం, ఇదే చెప్తూ ఉంటారా? సార్ వాళ్ళ అమ్మగారిని అంటున్నారు, నా మీద ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వందల కోట్లు తగలబెట్టి నన్ను ఓడగొట్టడానికి వీళ్ళే అని వాళ్ళే చెప్పి మళ్ళీ పొత్తుకుపోయి ఇవాళ మళ్ళీ సిగ్గు శరం మాన మర్యాద అనేది పూర్తిగా వదిలేసి మళ్ళీ ఆడపిల్లలతో కూడా తిట్లు తింటున్నారు. పైపచ్చు మొగాడువా అన్నది కూడా అండర్లైన్ చేసి చెప్తున్నారు. వాళ్ళే గ్రహించగలిగారు. సార్ అదే అది ఎంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు. అక్కడికే మీరు దౌర్భాగ్యం అంటున్నారు. నేను మొత్తం వినిపించలేదు. నేను విన్నాను సార్, నాకు చెవుల్లోంచి రక్తం కారి నన్ను తిట్టినట్టు వాళ్ళని కూడా తిడుతున్నారు అనుకున్నా. మిమ్మల్ని సరే, ఆయన ఒక పార్టీ అధినేత కదా.